సినీ నటి రమ్యశ్రీపై హైదరాబాద్ లో దాడి జరిగింది. మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఎఫ్సిఐ కాలనీ లేఅవుట్ లో హైడ్రా రోడ్ మార్కింగ్ చేపట్టారు. ఫ్లాట్ల యజమానుల సమక్షంలో అధికారులు మార్కింగ్ చేస్తుండగా ఫ్లాట్ ఓనర్లలో ఒకరైన రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు ప్రశాంత్ దాన్ని వీడియో తీసుకున్నారు. ఈ క్రమంలోనే సంధ్య కన్వెన్షన్ యజమాని అయిన శ్రీధర్ అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. మా స్థలంలో మేము వీడియో తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అని రమ్యశ్రీ ప్రశ్నించగా వారు ఆగ్రహంతో రెచ్చిపోయారు. క్రికెట్ బ్యాట్ ఇంకా కత్తితో రమ్యశ్రీతో పాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితులు నేరుగా గచ్చిబౌలి స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ ఆగడాలకు అడ్డుకట్టు వేసి తమకు రక్షణ కల్పించాలని వారు ఫిర్యాదులో వేడుకున్నారు. అయితే రమ్యశ్రీ ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆమెకు మరియు సోదరుడు ప్రశాంత్ కి పెద్ద దెబ్బలేమి తగలకపోయినా ప్రశాంత్ చొక్కాపై రక్తపు మరకలు గుర్తించినట్లు సమాచారం. గచ్చిబౌలి లాంటి రద్దీ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే పట్టపగలు సినీ నటిపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడి ఘటనను సోషల్ మీడియాలో పలువురు ఖండిస్తున్నారు. నగరంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారి అరాచకాలకు ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనమని, ఇలా వారిని వదిలిపెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు. మరి రమ్యశ్రీపై దాడి ఘటనపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన రమ్యశ్రీ ఆది సినిమాలో చేసిన రోల్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందులో ఎల్బి శ్రీరామ్తో చేసిన బూస్ట్ సీన్ కి థియేటర్లో నవ్వులు పండాయి. చిన్న చిన్న నెగిటివ్ రోల్స్ చేస్తూనే వ్యాంప్ పాత్రలు కూడా ప్రసిద్ధి చెందారు. రమ్యశ్రీ అసలు పేరు సుజాత. నటిగానే కాకుండా డైరెక్టర్, నిర్మాత, రైటర్, డాన్సర్, మోడల్ అలానే తనలోని ప్రతిభనంతా ఇండస్ట్రీలో చాటుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇంకా భోజ్పురి భాషల్లో సుమారు 250కి పైగా సినిమాలు చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడిలో చిన్న రోల్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆవిడ అనేక చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ అంశం మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.